హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వందే భారత్ ట్రైన్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మామూలుగా ట్రైన్లో మీరు ట్రావెల్ చేసి ఉంటారు, కానీ ఈ వందే భారత్ ట్రైన్లో చాలా తక్కువ మంది ట్రావెల్ చేసి ఉంటారు. కొత్తగా వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ట్రైన్ ఆగిన వెంటనే డోర్స్ ఇలా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. లోపలికి వెళ్ళాక ఇలా గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే మన కోచ్లోకి మనం వెళ్ళొచ్చు. మేము ఇక్కడ ఢిల్లీ క్యాట్ నుండి అజ్మీర్కి వెళ్తున్నాం. మనం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, మనకి ట్రైన్లో ఏం ఫుడ్ ఇస్తారు అనేది నేను ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ట్రైన్ ఢిల్లీలో 6:23కి స్టార్ట్ అవుతుంది. అజ్మీర్ వెళ్ళేసరికి 11:55 అవుతుంది. ఈ ట్రైన్ కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తుంది. ఈ ట్రైన్లో 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒకటి చైర్ కార్, రెండోది ఎగ్జిక్యూటివ్. రెండింటిలోనూ ఏసీ అన్నీ సేమ్గా ఉంటాయి. సిట్టింగ్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. మేము ఇక్కడ చైర్ కార్లో ట్రావెల్ చేస్తున్నాం. ట్రైన్ ఎక్కిన తర్వాత మనకు వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ ఇస్తారు. ఈ స్నాక్స్లో మనకు 2 టైప్స్ ఆఫ్ పాప్కార్న్స్, ఒక కచోరీ, టీ చేసుకోవడానికి ఒక ప్రీమిక్స్ ఇస్తారు. టికెట్ ప్రైస్ ఈచ్ పర్సన్కి 1250 రూపీస్ అయింది. ఎగ్జిక్యూటివ్లో అయితే ఈ టికెట్ ప్రైస్ డబుల్గా ఉంటుంది. ఈ టికెట్ ప్రైస్లోనే ఫుడ్ ఇంక్లూడ్ అవుతుంది. టీ చేసుకోవడానికి మనకి ఇలా హాట్ వాటర్ ఇస్తారు. ఈ హాట్ వాటర్లో మనకిచ్చిన ప్రీమిక్స్ను వేసుకొని మిక్స్ చేసుకొని తాగేయచ్చు. నార్మల్ ట్రైన్ కంటే ఈ వందే భారత్ ట్రైన్ చాలా నీట్గా లగ్జరీగా ఉంటుంది, కాబట్టి ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఈ ట్రైన్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సీట్ కింద ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. స్నాక్స్తో పాటు మనకు డ్రై టిష్యూ, శానిటైజర్ కూడా ఇస్తారు. స్నాక్స్ తిన్న తర్వాత 1 అవర్కి మనకు డిన్నర్ ఇస్తారు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే వెజ్ ఆర్ నాన్ వెజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కాను. ఈ ట్రైన్ చాలా కంఫర్ట్గా ఉంది. ఇచ్చిన ఫుడ్లో అన్నం, పప్పు కర్రీ, పన్నీర్ కర్రీ, ఆలు వంకాయ ఉంది. అలానే 2 చపాతీలు, పెరుగు కూడా ఇచ్చారు. ఈ ఫుడ్ తిన్న తర్వాత మాకు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. వీటితో పాటు ఒక వెట్ టిష్యూ, ఒక డ్రై టిష్యూ కూడా ఉంది. తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఫైనల్గా మేము 11:55కి అజ్మీర్ రీచ్ అయ్యాం. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.